ఇప్పుడు 3-4 వచనం మాత్రమే చదువుదాం. కోరాహు సమూహములో ఉండలేదు కానీ కరుగలేదు. చాలు, అది చాలు. మాసిపోనేలా ఈ 3 విషయాలే ధ్యానిస్తాం. సో ఇతని పేరు, చనిపోయిన ఇతని పేరు ఏం పేరంట? జెలోపెహిదా. ఇంగ్లీష్లో అలా ఉంది, తెలుగులో ఎలా ఉంది? ఏం పేరుంది దానిపైన ప్రారంభం దినాల్లో? సెలోపెహాదు. ఈ సెలోపెహాదు అనే పేరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను చివరిగా దీని అర్థం ఏంటో కూడా మీకు చాలా బాగా చక్కగా వివరిస్తా. మోషే దగ్గరికి వచ్చి మోషే ఎదుటగా నిలబడి, అరే మా నాన్నకు కుమారులు ఎవరు లేరు, మా పేర్లు ఎందుకు కొట్టివేయాలి, మా పరిస్థితులను ఏంటి ఆలోచించండి అని చెప్పిన ధైర్యము కలిగిన స్త్రీలుగా కనపడుతున్నారు. ఇది స్త్రీలకు సంబంధించిన మాటలే కాదు, పురుషులుగా మనం కూడా ఆలోచించాలి. మోషే దగ్గరికి చాలామంది చాలా సమస్యలతో వచ్చారు. బాగా వినాలి మాటలు. మోషే దగ్గరికి చాలామంది చాలా సమస్యలు తీసుకొని వచ్చారు. ఎలాంటి సమస్యలు చెప్పండి? మాకు నీళ్లు లేవు, మాకు ఆహారం లేవు, మాకు చికెన్ లేవు, మాకు ఏం లేవు, కీరా లేదు, అవి లేవు, ఇవి లేవు అని వచ్చిన వారే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా ఒక సపరేట్గా ఒక సమూహము ఒక పర్పస్ మీద వచ్చి ఒక కంప్లైంట్ చెప్పి దానికి సొల్యూషన్ తెచ్చుకున్న వీళ్ళు మాత్రమే, వీళ్ళొక్కరే సపరేట్గా నిజంగా ఏమాత్రము తప్పు పని చేయకుండా, తొందరపడకుండా, చాలా జాగ్రత్తగా ఏం మాట్లాడాలో కూడా మాట్లాడిన స్త్రీలు వీళ్ళు కంప్లైంట్ తేలేదు. వీళ్ళ బాధ వేదనను దేవుడు ఒకసారి కన్సిడర్ చేయమను అని చెప్పడానికి వచ్చారు మోషే దగ్గరికి. వీళ్ళ నాన్న గురించి వీళ్ళు అడ్మిట్ చేస్తున్నారు. వీళ్ళ నాన్న ఎలాంటి వాడు ఏంటి ఆ విషయాలు కూడా వీళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇతని పేరు ఏం పేరు? సెలోపెహాద్. సెలోపెహాద్. ఇతను కోరాహు వలె రెబల్ చేసిన వాడు కాదంట. ఎవరి వలె కాదంట? కోరాహు కుటుంబముతో పాటు కొంతమంది రెబల్ చేశారు. వాళ్ళ వలె మా నాన్న కాదు. కానీ వాళ్ళ నాన్న చనిపోయాడు. బాగా వినాలి. వాళ్ళ నాన్న చనిపోయినాడు కానీ వాళ్ళ వలె వ్యతిరేకము చేసిన వాడు కాదు. ఈరోజు మొదటి మాట మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? వ్యతిరేకము చేసిన వారిలో మనము కూడా ఉన్నామా? రెబల్ చేసే వారిలో మనం ఉన్నామా? ఏదన్నా చిన్న విషయంలో మనం రెబల్ చేసే వాళ్ళకు మనకు అవి అర్థం కావు కొన్నిసార్లు. వీళ్ళ కుమార్తెలు స్పష్టంగా వచ్చి మోషే గారితో మొదటిగా చెప్తుంది, మా నాన్న వారితో కౌంట్ చేయబడిన వ్యక్తి కాదు. మనం కొన్ని విషయాల్లో రెబల్స్ మనం కూడా అవుతూ ఉంటాం. క్రైస్తవులమే, వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ప్రజలే. చిన్న విషయాల్లో ఏదన్నా వాక్యాలు వింటున్నప్పుడు వాక్యాల్లో మనము జీవించాల్సిన విధంగా జీవించకుండా మన తలంపులు మనం కలిగి మనం చేస్తుంది కరెక్ట్ అనుకొని మనము వేరే వారిని కూడా వ్యతిరేకించడానికి వెనుకడుగు వెయ్యము. కొన్నిసార్లు నేను ఈ మాట మీకు అర్థం కావాలని చెప్తున్నా. అన్నీ మనకే తెలుసు, అన్నీ మనకే వచ్చు, అన్నీ వేరే వాళ్ళు చెప్తున్నది రాంగు అని ఎప్పుడు మీరు కన్సిడర్ చేసుకోకూడదు. వినాలా. యేసు ప్రభుల వారి దగ్గర ఉన్న లక్షణం ఏంటి? విన్నాడు. అవునా? వినిన తర్వాత మాట్లాడినాడా? లేకపోతే మాట్లాడకముందే వాళ్ళు వినకముందే మాట్లాడినాడా యేసు ప్రభు? విన్న తర్వాతనే మాట్లాడినాడు. మీ అందరికీ బాగా తెలుసు. వారి ఆలోచన చెప్పున యేసు ప్రభు మాట్లాడాడు. లూకా రాసిన సువార్తలో, మార్కు రాసిన సువార్తలో, మత్తయి రాసిన సువార్తలో మీకు చాలా పలుమార్లు రెఫరెన్స్ దొరుకుతాయి. వాళ్ళ ఫరిసేయులు వచ్చి వాళ్ళు శోధిస్తున్నారని తెలిసి కూడా వారి ఆలోచన చెప్పున. ఈరోజు మిమ్మల్ని నేను ఒక మంచి మాట ఇలాగ అడగాలి. ఎన్ని విషయాల్లో మనం లోబడే వారంగా ఉన్నాం, ఎన్ని విషయాల్లో మనం రెబల్గా ఉండే వారంగా ఉన్నాం. ఈరోజు మన కొద్దీ మనం ఆలోచించకపోతే మనలో ఉన్న రెబలిజం బయటికి పడదు.
మనం అలాగే ఉంటాము, మన ఆలోచనలు అలాగే ఉంటాయి, మనం కరెక్టే అనుకొని మనం అలాగే బ్రతికిపోతాం. దేవుడు బాధపడింది ఏంటంటే, బైబిల్లో అంతట్లో చూస్తే దేవుడు పాత నిబంధనలో బాధ కలిగింది ఎక్కువ ఎక్కడ అని అంటే చెప్పాలంటే, చదువుదాం అన్నమాట. కీర్తనలు 178వ కీర్తన చదువుదాం అందరం. 78వ కీర్తన 7వ వచనం 8వ వచనం. ఏం చేశారంట వీళ్ళు? మూర్ఖతయు తిరుగుబాటు కల ఆ తరమును పోలియుండక, అది వారి ఆజ్ఞలను గైకొనున్నట్లు. ఈరోజు నేను మిమ్మల్ని అడగాలి, ఆయన ఆజ్ఞలను గైకొనే వారముగా ఉన్నామా? ఒకసారి మన కొద్ది మనం ప్రశ్నించుకుందాం. ఎన్ని విషయాల్లో మీరు విన్నారు, ఎన్ని విషయాల్లో మీరు వద్దనుకున్నారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నాకేం చెప్పాల్సిన అవసరంలా. దేవుని బాధ ఏందనంటే, వారు మూర్ఖపు తరము వారై మొండి హృదయాలు కలిగి ఏం చేసుకున్నారంట? వాళ్ళు ఏం చేశారంట? రెబల్ చేశారంట. ఏమనుంది అక్కడ తెలుగులో 7వ వచనంలో? మూర్ఖతయు తిరుగుబాటు. బాగా వినాలి, తిరుగుబాటు. తిరుగుబాటు అంటే ఏందనుకున్నారు? చెప్పాలి మీరు. దేవుడు ఏది చెప్పాడో అది చేయకుండా పోవడం. బాగా వినాలి. నేను అన్నీ చెప్పి మళ్ళీ దగ్గరికి ఆడుకొచ్చి మాట్లాడాల్సిన ఇష్టపడలే. నా దగ్గర ఉన్న టైం బట్టి, చాలా తక్కువ టైం బట్టి నేను ఉన్న వాక్యాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాను. ఉన్న చిన్న విషయాల్లో కూడా మనము మనసులో వ్యతిరేకత కలిగి ఉండడం. ఒకడు వచ్చి చెప్పాడు, ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. నాకు తెలుసులేరా, నువ్వు చెప్పాలా పెద్ద బ్రదర్, వాక్యాలు ఇలా రాయబడి ఉంది కదా బ్రదర్, నాకు తెలుసులేరా, నువ్వు చెప్పాలా ఇప్పుడు వచ్చి. ఎలాంటి తలంపులు ఉంటాయి వీళ్ళకు? వ్యతిరేకమైన రెబల్ చేసే థాట్స్ ఉంటాయి వీళ్ళకు. పుట్టుక క్రైస్తవుడే, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడని అంటా ఉంటాడు. కొన్ని విషయాల్లో మార్పు చెందలేక ఉంటున్నాడు వీడు. కఠినమైన మాటలకు లొంగడము చాలా కష్టమైంది. మనం బాప్తిసం వచ్చి యోహాను మాట్లాడినట్టు మాట్లాడితే ఇంకా రాళ్ళు తీసుకొని కొడతారేమో ఈ దినాల్లో. ఏం మాట్లాడాడు బాప్తిసం ఇచ్చి యోహాను? చెప్పండి మీరు. అరే సర్ప సంతానమా, ఏం తమ్ముడు, ఈ పాస్టర్లు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమన్నా చెప్పారనుకో, అరే మీ మొండి హృదయాలను బట్టి మీరు బ్రతుకుతున్న మూర్ఖపు వర్లారా అంటే, నాకు ఈ పాస్టర్ వద్దు. సింపుల్, నాకు ఈ పాస్టర్ వద్దు. ఈరోజు మనము నిజముగా ఏ విషయంలో మొండిగా ఉంటున్నాం, ఏ విషయంలో మనము రెబల్ అవుతున్నాం దేవుని విషయంలో? కొన్నిసార్లు మొండోళ్ళు ఇలా ఉంటారు. బాగా వినాలి, మొండోళ్ళు ఎలా ఉంటారు? నీకు బయటికి వ్యతిరేకత చూపించి, కోపం చూపించి తగాదాడే రకం కాదు, సైలెంట్గా ఉంటారు, ఎక్కువ బయటపడరు. ఒకడున్నాడు మన పాత నిబంధనలో. ఎవడు మన పాత నిబంధనలో? వాడు చాలా ఫేమస్ వ్యక్తి, ఆకాను. ఏం చేశాడైనా? రెబ్బలు చేశాడు, తీసుకెళ్ళిపోయాడు, దాపెట్టుకున్నాడు. ఎక్కడ దాపెట్టాడు? ఎక్కడో గుంత దాపెట్టి లోపల పెట్టి, నాకేమీ తెలియదు. బయటికి మాత్రం వ్యతిరేకత చూపించట్లేదు, బయటికి మాత్రం ప్రేమ చూపిస్తున్నాడు, బయటికి మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఒక సైడ్ ఏమో జాషువా ఏం చేస్తున్నాడు? కింద పడి మట్టి కొట్టుకుంటూ గోనె పట్ట కట్టుకొని, ఏందిరా మా బతుకులను ఏడుస్తూ ఉంటే, అయ్యా నేనే చేశానయ్యా చెప్పచ్చు కావుడు, చెప్పట్లా. ఆ గోత్రం వచ్చింది, ఆ ఇంటి వారు వచ్చారు, వరుస పెట్టి అందరు షార్ట్ లిస్ట్ అవుతున్నారు. షార్ట్ లిస్ట్ అయ్యి వాడు పేరు వచ్చేంత వరకు వాడు సైలెంట్గా ఉన్నాడు. మనం కూడా అలాగే ఉంటాం. మన పేరు రానంత వరకు మనం సైలెంట్గానే ఉంటాం. లోపల మాత్రం ఎలాంటి వ్యతిరేకత? దేవునికి చాలా విషయాల్లో మనం వ్యతిరేకతగా కలిగి ఉన్న వాళ్ళం. దేవుడు చాలా బాధపడింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళతో నేను ఎలాగ ఉండాలి, నేను ఇలాంటి వాళ్ళతో నేను ఎలా నడవాలి, ఇలాంటి వాళ్ళతో నేను ఎలా సహవాసం చేయాలి. దేవునికి నచ్చనిది చేయాల్సిన పని వచ్చింది. ఏందది నచ్చని పని? చంపాల్సిన పరిస్థితి వచ్చింది. దేవునికి ఇష్టం అనుకున్నారా చంపడము? చంపడం ఇష్టమంటే ఎప్పుడో ఆదాంనే లేపేయాల్సిందే. అర్థమైందా మీకు? లేపేయడం అవసరము, వాడిని చంపడమే అవసరం అనుకుంటే దేవుడు ఆదాంనే లేపేయాల్సిందే.
దేవుడు ఎంత బాధపడ్డాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో నీతిమంతులు ఒక్కడు లేడు, ఒక్కడు కనపడక నోవా ఒక్కడే కనపడుతున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, మనలో ఏ విషయంలో రెబలిజం మనలో ఉంది. బ్రదర్ సిస్టర్స్, అన్ని వాక్యాలను మనం సరిగ్గా తీసుకొని మన హృదయాన్ని మార్చుకుంటున్నామా? ఎన్ని విషయాల్లో మనం మారుతున్నాం? మన కొద్ది మనమే పారామీటర్స్ వేసుకుందాం, మన కొద్ది మనమే, ఎవరికి చెప్పడానికి కాదు, ఎవరికొద్దు. నీ రిపోర్ట్ కార్డు ఎవరికి చెప్పొద్దు, నీ రిపోర్ట్ కార్డు నీకే తెలియాలా. ఏం రిపోర్ట్ కార్డు? నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగావు, ఎన్ని విషయాలు అంగీకరించావు, ఎన్ని విషయాల్లో మారావు. కొంతమంది క్రైస్తవ జీవితాలు అలాగే కొనసాగుతున్నాయి. ఒక హోల్ నైట్ ప్రేయర్కి వద్దామా, భయం. ఒక చెల్లి నాతో మంచిగా క్రైస్తవురాలు, ప్రార్థనలు మంచిగా, పాటలు చక్కగా పాడుతుంది, వాక్యం తొందరగా మంచి అవుతుంది, చాలా మంచి చక్కటి చెల్లి. హోల్ నైట్ అంటేనే వాంతులు బెదులు. హోల్ నైట్ అంటేనే ఏముంటుంది? నిద్ర, సమస్య, ప్రయాణము గుర్తుకొస్తుంది, నెక్స్ట్ రోజు పనులు కూడా గుర్తుకొస్తాయి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మనం ఏ విషయాల్లో, మనం ఎందుకు హోల్ నైట్ ఉండాలి? ఏం అవసరమా? చెప్పాలి మీరు. అవసరమా అని నేను క్వశ్చన్ వేసా. అవసరమా అన్నప్పుడు మీరు ఏమనాలి? ఆన్సరు అవునా కాదా? లేదన్నా అవునన్నా, రెండింటిలో ఏదో ఒకటి చెప్పాలిగా. మీరు ఆలోచిస్తున్నారు సీరియస్గా. ఏం చెప్పాలి? అవసరమే. యేసు ప్రభుల వారికి ఏ అవసరం వచ్చిందని, ఆయన సర్వోన్నతుడై ఆయన దేవుడైనప్పటికీ కూడా ఆయన భూమి మీదకి వచ్చి లూకా రాసిన సువార్త 6వ అధ్యాయంలో, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయంలో స్పష్టముగా ఆయన ఏకాంత స్థలమునకు వెళ్ళి రాత్రంతయు ప్రార్థన చేశాను. ఎందుకు చేయాలి? ఏం కర్మ పట్టింది ఆయన? ఆయన అవునంటే జరిగిపోతుంది అది. ఇది అవ్వు, ఇది భూమి ఇంకొకటి ఏర్పాటు అంటే ఏర్పడుతుంది. అంత శక్తి గలవాడు ఆయన. ఆయన మాటలో శక్తి ఉంది. కానీ ఆయనకి ఎందుకు ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది? మెలకువ. మీరు యేసుప్రభు ఏం చెప్పాడు మనకు పోయేటప్పుడు? నాకేం చెప్పాడు అన్నా అంటావా? ఒరే మీరు నిద్రపోకండి రా, మీరు మెలకువ ఉండండి. మీరు అలసిపోయారని నాకు తెలుసు, మీ శరీరంలో అలసట ఉందని నాకు తెలుసు. పేతురు పాపము ఉదయం నుంచి ఆ రూమ్నంతా, మేడగదినంతా తయారు చేశాడు, మంచిగా తయారు చేశాడు, సుందరంగా తయారు చేశాడు పస్కా పండుగను ఆచరించాలని. అలసిపోయాడు పాపం, నిద్రపోతున్నాడు. అరే మెలకు ఉండండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోతే ఏమైపోతారు? మీరు శోధనలో పడిపోతారు. రెబల్ చేశారు పేతురు గారు కూడా. ఇప్పుడు మిమ్మల్ని ఆలోచిద్దాం, మీరు రెబల్సా కాదా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏ విషయాల్లో రెబల్సు, ఏ వాక్యంలో రెబల్సు. నేను ప్రతి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం అనేది నాకు చాలా సమయం పడుతుంది. మీకు ఇంకా ఆశ్చర్యమైన మాట చెప్పాలి. యూదా ఒకే ఒక అధ్యాయం ఉంది, అక్కడ 11వ వచనంలో రాయబడి ఉన్న మాట చూద్దాం. అయ్యో వారికి శ్రమ. ఏ మార్గంలో నడిచారంట? కయ్యూను నడిచిన మార్గంలో నడిచితిరి. తర్వాత కయ్యూను చేసినట్టు చేసిరి, బిలాము చేసినట్టు చేసిరి, కోరహ చేసినట్టు చేసిరి. కోరహ ఏం చేశాడు అనుకున్నావు? ఇప్పుడు వాళ్ళు కూడా అదే వచ్చి చెప్పారుగా. కోరహ ఏం చేశాడు చెప్పాలి మీరు. ఏం చేశాడు కోరహ? రెబల్ చేశాడా? ఇంకేం చేశాడు కోరహ? బ్రదర్ చెప్పండి బ్రదర్, వినాలి నేను మీ దగ్గర నుంచి. కోరహ ఏం చేశాడు చెప్పండి. గర్వపడ్డాడు. ఇంకా డిసొబీడియన్స్, వ్యతిరేకంగా అధికారం కోసం చూశాడు. ఏమన్నాడు తెలుసా? మోషే నువ్వు వద్దురా బాబు, మాకు మేము పోతాం, మేము చూసుకుంటాం, మాకు లీడర్ నువ్వు వద్దు, మేమే లీడర్లు. అరే నువ్వు మా పాస్టర్ కాదురా, నువ్వు మమ్మల్ని నడిపించేవాడు కాదు, మేము చూసుకుంటాం, మేము నడుచుకుంటాం, మేము చేస్తాం. లోబడుట ఎక్కడైతే లేదో వారందరూ కోరకు సంబంధించిన వారే. డబ్బుకు దాసోహమైన వారందరూ బిలామునకు సంబంధించిన వారే. ఎవడైనా మంచి పని చేస్తే వాని మీద ద్వేషం పెట్టుకొని చంపేవాడందరూ కయ్యూను లాంటి వాళ్ళే.
మళ్ళీ సపరేట్గా కయ్యూను పుట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ సపరేట్గా మరొకరు పుట్టాల్సిన అవసరం లేదు. మీలో ఏ స్వభావం ఉంది? వారి స్వభావం మీలో ఉంది. వారి స్వభావం మనలో ఉందా? ఎవడైనా మంచి పని చేస్తూ ఉంటే దాన్ని చూసి అరే ఈ పెద్ద ఫోజ్గాడు రైడు, ఈ పెద్ద ప్రార్థన, ఈడు పెద్ద ఇది. ఒక ఆత్మీయులు చూసినప్పుడు ఎలా ఉంటుంది? కొంతమందికి ఓ ఎక్కడ లేని మాటలు మాడతారు, లోపల మాడతారు, బయటికి మాట్లాడరు. బయటికి మాత్రం వందనాలు అన్నయ్య, బాగున్నారు అన్నయ్య, దేవుని కృపను బట్టి మేము బాగున్నాం అన్నయ్య, దేవుడు మహా అద్భుత కార్యాలు చేశాడు అన్నయ్య, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు అన్నయ్య. పరలోక రాజ్యం ఎత్తబడినకు వచ్చినప్పుడు ఏమైపోతారు? వీళ్ళంతా ఎక్కడుంటారు? రెబల్ చేసిన వారందరూ విడవబడతారు. యేసు ప్రభులో ఉన్న మొదటి స్వభావం ఏంటో తెలుసా? వినయం, విధేయత. మనలో రావాల్సిన ఫస్ట్ స్వభావం ఏంటో తెలుసా? విధేయత. అరే ఆ బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏమన్నాడు? సర్పసంతానం అంటే ఏం మాట్లాడడం లేదు వాళ్ళు, సైలెంట్గా వచ్చి మేమేమి చేయాలి చెప్పు, మాకు మేము మారుతాం, మేము జీవిస్తాం అన్నాడు ఆయన. పోలీసులు అయితే మీరు లంచం తీసుకోకండి అప్పుడే చెప్పాడు. అప్పుడే పోలీసులు ఉన్నారు, అప్పుడే లంచాలు ఉన్నాయి. ఇప్పుడు అనుకుంటున్నారు మనం అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. చెప్పాడా మాట? చూడండి, నేను చెప్పడం కాదా, మీకు అందరికీ తెలిసిన వాక్యాలు అవన్నీ ఉన్నాయి. చెప్పాడా లేదా మత్తయి సువార్తలో? ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు. మనం వ్యతిరేకమైన తలంపులు కలిగి ఉన్నాం కొన్ని విషయాల్లో. బిలాము వలె, అలాగే కయ్యూను వలె, అలాగే కోరహు వలె. మనలో ఏ తలంపు ఉందో, ఏ రెబలిజం ఉందో, ఏ విషయాల్లో మనం దేవునికి వ్యతిరేకమవుతున్నామో, ఏ విషయంలో మనం దేవుణ్ణి పాయింట్అవుట్ చేస్తున్నామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనం ఎవరిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, పరలోక రాజ్యం ఎవరు వెళ్తారో తెలుసా? వారి కొద్దీ వారి జీవితాన్ని ప్రశ్నించుకున్నవాడు మాత్రమే. ఎదుటి వాడిని చూడాల్సిన అవసరం లేదు, ఎదుటి వాడిని నువ్వు క్యాల్కులేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు చాలా బాధపడ్డాడు. ఇలాగ వ్యతిరేకముగా తలంపులు కలిగిన వాళ్ళు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, అందుకే మనమందరం చదువుదాం ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల శోధన దినమందు మీ హృదయాల్ని కఠినపరచుకోకండి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు కావున నేను విసిగి, ఏమయ్యాడంటే దేవుడు విసిగి, మీరెల్లప్పుడూ మీ హృదయ ఆలోచనలో అది. నేడు ఈరోజంట, ఆ మాట ఆ రోజు కాదు, ఈరోజు కూడా మీ పితరులందరూ ఏం చేశారంట? నన్ను పరీక్షించి శోధించి. మనం కూడా కొన్నిసార్లు దేవుని పరీక్షిస్తూ ఉంటాం. దేవా నువ్వు ఉంటే, మన ప్రార్థనలో నువ్వు ఉంటే నాకు ఈ పని చేసి పెట్టినాయనా, ప్రభువా నీ చిత్తమై ఉండి నన్ను పిలిచావని నువ్వు క్లియర్గా ఉంటే ఈ విషయం చేయనాయనా. ఎందుకు డౌట్లు మనకు? మన దేవుడు ఉన్నాడా లేదా, మనం ఉన్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. మన దేవుడు మాత్రము 100% ఉంటాడు. హల్లెలూయా. ఆయన్ని పరీక్షించి పరిశోధించి వద్దు, మనల్ని పరీక్షించుకుందాం, మనం పరిశోధించుకుందాం. ఆయన ఏమన్నాడు? నన్ను పరీక్షించి పరిశోధించి శోధించి. వాళ్ళ శోధన సమయంలో వాళ్ళు ఏమైపోయారంట? వాళ్ళ హృదయ ఆలోచనలు బట్టి. ఏమనుంది అక్కడ? హృదయ ఆలోచనలు బట్టి బయటికి రావు. నా మార్గములను తెలుసుకోలేకపోతున్నారు, మార్గాల నుంచి తప్పిపోతున్నారు. ఓ బ్రదర్స్ సిస్టర్స్, నేను చాలా విషయాల్లో ఏం నేర్చుకోవాలి తెలుసా? దేవుని రాకడ వరకు మనకు తెలిసిన వాటిలో గట్టిగా పట్టుకొని ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడాలి. కానీ ఎక్కడేసిన గొంగలి అక్కడ ఉన్నట్టు ఉండకూడదు. ప్రారంభ దినాల్లో, రక్షణ పొందిన దినాల్లో మనం చాలా చక్కగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం.
ఆ దినాల్లో మంచి ప్రార్థన జీవితం ప్రారంభించి జీవిస్తూ ఉంటాం. మళ్ళీ తర్వాత ఏమవుతుంది? మెల్లమెల్లగా డైల్యూట్ అయిపోతాం. ఒక బ్రదర్ అన్యుడు రక్షింపబడ్డాడు. అన్యుడు అంటే ఎలా ఉండాలి? ఇంకా చాలా బలంగా ఉండాలి. అవునా? తెలుసుకున్నవాడు. ఇప్పుడు ఆ బ్రదర్ ఏమంటాడు తెలుసా? సినిమా పాటలు వినడంలో తప్పులేదు, సినిమాలు చూసే దాంట్లో తప్పులేదు, మంచి సినిమాలు చూడాలంట, సందేశాత్మకమైన సినిమాలు చూడాలంట. ఏం చూడాలంట? సందేశాత్మకమైన. ఒరేయ్, ఎక్కడున్నాయిరా అవి? లేని బైబిల్లో నుంచి అన్నీ ఎందుకురా తీసుకొని వస్తారు? ఎక్కడన్నా ఒక చోట ఉందా? ఆ ప్రాంతానికి ఎవరు వెళ్తారు? సినిమాలు వెళ్ళే ప్రాంతానికి మీరే చెప్పండి, మీరే చెప్పాలి. ఎవరు వెళ్తారు వాళ్ళందరూ అక్కడికి? లోకాశలు కలిగిన వాళ్ళేనా? అసలు ఆ ఎంటర్టైన్మెంట్ ఎందుకు నీకు? చెప్పాలి మీరు నాతో. ఎందుకు ఆ ఎంటర్టైన్మెంటు? ఇలాంటివన్నీ అడిగితే వద్దులేనా, ఎందుకన్నా ఈ వాక్యము, నువ్వు 2 నిమిషాలు సీరియల్ చూస్తేనే అంత కోప్పడితే ఎట్టన్నా? ఈ దినాల్లో సీరియల్ చూడాల్సిన అవసరంలా, యూట్యూబ్ వచ్చేసింది మన చేతిలోకి. షార్ట్స్ తక్కువే కానీ బాగా ఆత్మీయతను పాడు చేస్తుంది. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాల మీద మన ధ్యానం ఉందా? మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా? దేవుని విషయంలో ఎక్కడ తప్పిపోతున్నాం? రేపు నువ్వు నేను తప్పిపోతే ఇంత విలువైన దేవుణ్ణి తెలుసుకొని కూడా మనంత దుర్మార్గులు, మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. అందుకే పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు చెప్తున్నాడు ఈ మాటలు. మీలో అటువంటి వాళ్ళు ఉన్నారేమో, నాలో కూడా, నేను కూడా ఈ వాక్యం నాకు కూడా సంబంధిస్తుందే. మీకే కాదు వాక్యం, ఈ వాక్యం నాకు కూడా 100% నాకు కూడా వాక్యం ఇది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎప్పుడో పాత నిబంధనలోనే చెప్పాడు ఆ డైలాగు. మనం ఆ డైలాగ్ ఎక్కట్లాగా మనకు. మొదటి సమయంలో 15వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న మాట చూద్దాం. ఒకడు గై కొనుట వలన అరే దేవుడు దేని బట్టి ఆనందపడతాడు తెలుసా? ఒక మాట చెప్దాం, అందరం విందాం ఈ మాట, అందరం కూడా మాట. ఆయన మాట విని గైకొనేవారు మాత్రమే. హల్లెలూయా. ఓ బలులు ఇవ్వడం కాదు, గొప్ప పనులు చేయడం కాదు, నీకోసం డబ్బులు ఇస్తాను, నీకోసం 10,000 ఇచ్చాను, నీకోసం 1,000,000 రూపాయలు ఇచ్చాను. అరే, అది ఆపేరా, పక్కకు పెట్టు. ఫస్ట్ నువ్వు నా మాట వింటున్నావా లేదా? టెల్ మీ దాట్. నాకు చెప్పు. హౌ యు ఆర్ టేకింగ్ ఎవ్రీ టైమ్ వర్డ్. మన వాక్యం వింటున్నప్పుడు ఎలా ఉంటాం తెలుసా? మనల్ని మనమే డౌట్లు వేసుకుంటూ ఉంటాం. అబ్బో, ఇంత దైవికంగా ఉంటే కష్టమే. నేను 2009లో దేవుని వైపు తిరిగి నా జీవితాన్ని రమారమి 15 సంవత్సరాలు దేవునిలో నడుస్తున్న దినాల్లో మొన్న పిఎస్ స్వామి బ్రదర్ ఒక వాక్యం చెప్పాడు. ఎవడైనా రక్షణ పొందిన తర్వాత, ఎవడైనా మారు మనసు పొందిన తర్వాత నా వల్లే అయ్యింది అని అన్నావంటే నీ అంత దౌర్భాగ్యుడు ఎవరు లేడు. ఆ మాట నాకే తగిలింది. ఎందుకు తెలుసా? నేను ఇక్కడికి వచ్చి 13 సంవత్సరాలు ఢిల్లీలో సేవ చేస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి కొంచెం ఒక పాత్రగా నేను ఉపయోగపడ్డాను. ఆ వాక్యం అన్నప్పుడు నాకు ఎవరికి తట్టింది? ఈ వాక్యం నాకు కాదులే, ఆ వాక్యం నాకే. ఆ రోజు నుంచి నా స్వభావం మారింది. ఏమని మారింది తెలుసా? ఎవడైనా రక్షణ పొందినా, ఎవడైనా మారు మనసు పొందినా, నేను చెప్పిన సువార్త వల్ల ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చినా అది కేవలం ఒక్కడికి మాత్రమే క్రెడిట్ రావాలి, కానీ ఇంకా భూమి మీద ఎవ్వరికి రాకూడదు. హల్లెలూయా. నా మనస్సులోనే స్వభావం మారిపోయింది. బయటికి కనపడవు ఇవన్నీ, లోపలే ఉంటాయి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా బ్రదర్స్? మనం వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వాక్యం విని మారేంత సీరియస్గా లేదు. మనం వాక్యాలు విని మనం క్వశ్చనింగ్లు వేస్తున్నాం, చాలా డౌట్లు వస్తున్నాయి. ఇంకా మన పాత జీవితం అలాగే ఉంది, రెబల్ థాట్స్ అలాగే ఉన్నాయి, వ్యతిరేకమైన తలంపులు అలాగే ఉన్నాయి. నేను ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి? ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఎంతకాలం మనం అలా బ్రతుకుతాం? అందుకే ఆమె అసలు ఆశ్చర్యమైన మాట ఏం తెలుసా? వాళ్ళ కూతుర్లు, 4 కూతుర్లు, అందులో నోవా అనే కూతురు కూడా ఉంది. ఇదే బైబిల్లో కొన్ని పేర్లు చూసి కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు.
నోవా అంటే పురుషుడే అనుకొని, అక్కడ నోవా అని ఉందా? మన బైబిల్లో ఉందా? పేర్లను బట్టి స్త్రీ పురుషుల మనం డిఫైన్ చేయకూడదు. డైరెక్ట్గా మనం అక్కడ చూస్తే స్త్రీలు అని రాయబడ్డారు కాబట్టి వాళ్ళు స్త్రీలు. సో బైబిల్లో ఇక్కడ ఉన్న మాట వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? మా నాన్న వ్యతిరేకమైన వ్యక్తి కాదు. ఇప్పుడు మనము మన గురించి మనం ఆడుకుందాం. మనమైనా వ్యతిరేకమైన వ్యక్తులమా? 100% చాలా విషయాల్లో వ్యతిరేకత ఉన్నాం. మీరు నమ్మండి ఈ మాట. మేము కాదు అని అనుకుంటే చాలా విషయాలు బయటపడవు. మూడు ఎగ్జాంపుల్ పెట్టా, 3 వ్యక్తులు. బైబిల్లో ఎక్కువ మందిని ఇంకా తీసుకొని రావచ్చు, చెప్పుకుంటూ పోతే ఇంక మొదటి అంశంలోనే నేను మేబీ 1-2 hours టైం అయిపోతుంది నాకు. 3 వ్యక్తులు ఎవరు వాళ్ళు? రెబల్ చేసిన వాళ్ళు. ఒకరు కయ్యోను, ఇంకొకరు బిలాము, ఇంకొకరు ఇద్దరు డిఫరెంట్ కేటగిరీసే. అలాంటి డిఫరెంట్ కేటగిరీస్లో మనం ఏ కేటగిరో? మొదటి మాట, మనము వారిలో కౌంట్ చేయబడిన వారమా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. రెండో మాట చెప్పబోతున్నాను మీకు. అతను తన సొంత పాపములను బట్టి చనిపోయాడంట. ఏ పాపములను బట్టి? సొంత పాపములు. ఇదేంది బ్రదర్? ఇజ్రాయేలీయులు ఎవరైతే అరణ్యం నుంచి బయటకు వచ్చారో ఎందుకు చనిపోయారు ఎక్కువ మంది తెలుసా? దేవునికి రెబల్ చేసి. 90%, 95% చచ్చిపోయిన వాళ్ళందరూ రెబల్ చేసి, నేను రావాలా? నీళ్ళు ఇవ్వవే నువ్వు, అన్నం పెట్టవే నువ్వు, చికెన్ పెట్టవే నువ్వు, ఇవి పెట్టవే నువ్వు అని రెబల్ చేసిన వారే దారులందరూ కాకి. ఇంకొక కేటగిరీ ఉంది. ఎవరోళ్ళు? మనం పోయి పోరాటం చేయగలమా? వాళ్ళు చూడడానికి నెఫీలీల వలె ఉన్నారు, మనమేమో బొద్దింక వలె ఉన్నాం. ఎవరిలాగా ఉన్నారంటే వీళ్ళు? అబ్బో వీళ్ళకి ఇంకెంతకంటే ఇంకా వేరే ఇంకా కంపేర్ చేసుకోవడానికి రాలే. గ్రాస్ హోపర్ని తెలుగులో ఏమంటారు? మిడతల వలె. మిడత అని కరెక్ట్ వర్డ్ వాడారు వాళ్ళు. వాళ్ళు కూడా ఏమైపోయారు? పారబాబు వద్దన్నావా? పద. పరలోక రాజ్యానికి నువ్వు నేను పోకపోతే పెద్ద ఫరక్ పడుతుందా? మేము అడుగుతున్నాండి మామూలుగా సీరియస్గా. ఏమన్నా అంతటి క్వశ్చన్లు వేస్తావు ఈ టైంలో వాక్యంలో? నువ్వు పోతేనే పరలోకంగా ఉంటుందేమో నీ ఫీలింగ్ అది. కొంతమంది అలాగే ఫీలింగ్ ఉంటారు. నేను పోతేనే ఆడ కార్యాలు జరిగినట్టు ఉంటాయి, నేను పోతేనే యేసుప్రభు ఆనందపడతాడు. నేను ఒక మాట చెప్పాలి. కిషోర్ పరలోక రాజ్యానికి పోతాడా లేదా పెద్ద తేడా అవసరం లేదు. నాకు వెళ్తే అది నాకు లాభం. నా జీవితాన్ని యేసు ప్రభుల వారి దగ్గర ఉంటూ జీవించడానికి నాకు దొరికే భాగ్యం. మనం అంత సీరియస్గా తీసుకొని మనమే పెద్ద హైప్ అని క్రియేట్ చేసుకొని ఎప్పుడు మనము బ్రతకూడదు. ఈ కోరాలో వచ్చిన పెద్ద బాధ అదే, కోరాహుల్లో వచ్చిన పెద్ద బాధ అదే. నువ్వేనా నడిపించేది? మేము నడుచుకుందాం, మేము పోతాం, మేము చేసుకుంటాం. అసలు భయంకరమైన తెలుసా? భూమి మీద ఎక్కడ కనపడింది వాడిని భూమి చీలి మింగి వేసేసిందంట వాడిని అట్లే లోపలికి. కోరాహుతో పాటి ఉన్న వారందరినీ. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మనలో కూడా అటువంటి రెబల్ థాట్స్ ఉన్నాయేమో. ఆ రెబల్ చేసిన దాన్ని బట్టి పాపం వచ్చేది. ఇంకొక పాపం ఇప్పుడు ఏంటి తెలుసా? రెండో పాపం ఏంటి? ఎవరిని వ్యతిరేకం చేయకుండా లోపల దాపెట్టుకున్న పాపం ఒకటి. ఎవరిని ఇబ్బంది పెట్టలా. తన పాపం అంట. అంటే ఏంటి? బైబిల్లో ఇక్కడ హెబ్రీ పదంలో ఉంది పర్సనల్ పాపం అంట. అన్నా ఏందన్నా ఇలాంటివి కూడా ఉంటాయా బైబిల్లో? మనం తెలుసుకోవాలి కదా బైబిల్లో. చదువుదాము. రెండో మాటలో స్పష్టంగా మనం తెలుసుకుందాం. మీకు రెండో మాటలో చాలా విషయాలు దేవుడు తెలియజేస్తాడు. మొదటిగా కీర్తనలు 51వ కీర్తన 4వ వచనం చదువుదాం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట. అబ్బాబ్బా, ఎవరి దృష్టి ఎదుట అంట? దేవుని దృష్టి ఎదుట దావీదు పాపం చేశాడు. చాలమ్మా,
మనం ఎవరి ఎదుట పాపం చేస్తున్నాం? మన పాపములు డైరెక్ట్గా దేవునికి ఎదురుగా, దేవునికి సవాలుగా విసురుతున్నాయేమో. దావీదు ఈ లేఖనాలు ఎప్పుడు రాశాడో అని కొంతమంది నిపుణులు చెప్పే మాట, రీసెర్చ్ స్కాలర్స్ చెప్పే మాట ఏంటంటే బెత్షెబాతో కూడిన సమయం. దానిపైన రాయబడి ఉంటుంది. దానిపైనే ఆ బైబిల్ ప్రారంభించే ఆ 51వ అధ్యాయం ప్రారంభించబడకముందే పైన అక్కడ రాసి ఉంటుంది. మీరు ఆ ఫుట్ నోట్స్లో మీరు చదివారు లేదో, ఉంది అక్కడ మీకు. ఏముంది బ్రదర్? అది ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు. మనం పాపం చేస్తే దేవునికి వ్యతిరేకముగా పాపం చేసిన వారం అవుతాం. ఏ పాపం అది? కొన్ని విషయాలు. కొన్ని విషయాలు? రెబల్ థాట్లు, మర్డర్ చేసేంత పరిస్థితి ఎంతవరకు తీసుకొని వచ్చాడు మన దావీదు? వదిలిపెట్ల. అబ్బో, మనవాడు కవర్ చేసింది మామూలా? చేసిందంతా హ్యాపీగా పని చేసుకున్నాడు. అవునా కాడా? మనవాడు రాజు అయినప్పుడు ఉదయాన్నే సాయంత్రం లేచాడు, చూశాడు. ఇప్పుడు కూడా మొన్న నేను ఒక చోట చూశాను, అది ఒక డాక్యుమెంటరీలో దావీదు ఉన్న ప్యాలెస్ ఏంటి, దావీదు ఆయన చూసిన బాత్రూమ్ ఎక్కడుందో అది చూపించారనమాట డాక్యుమెంటరీగా. అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు రాజు ఏమనుకోవాలి? ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉందంటే ఏముండాలి ఆలోచన? అరే వీళ్ళకి బాత్రూమ్లు లేవు, వీళ్ళకి ఏమి లేవురా. రాజు మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి యోజన అని బాత్రూమ్లు కట్టించాడు. మనోడికి అంత కూడా జ్ఞానం లేదే. మనోడు ఏం చేశాడు? మనం చూసి మోహించి యుద్ధంలో ఉండాల్సినవాడు. ఎక్కడ ఉండాల్సినవాడు వీడు? చెప్పాలి మీరు. దావీదు ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాల్సిన వాడు నిద్రపోతుంటే ఏమొచ్చింది ఆలోచన? ఆమెతో పండుకోవాలని ఆలోచన వచ్చింది. మనం కూడా చేయాల్సిన పనులు చేయకుండా మనం ఇంకొక చోట ఉంటే మనం ఇలాంటి పాపాలే చేస్తాం. దావీదు చేశాడు, మేము ఏం లేనా, మేము కరెక్ట్, అదో ఇలా కరెక్ట్ అనుకునేవాడు దావీదు కంటే ఎక్కువ పాపాలు చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేశాడు? ఎవరికి విరుద్ధంగా పాపం చేశాడు? దేవునికి విరుద్ధముగా. అవును, కొన్ని పాపాలు దేవునికి విరుద్ధముగా పాపములు చేసినవే ఉంటాయి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6-9 చదువుదాం. మరిచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. తనకు చదువు ఇంకా కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను మార్చుతును. తర్వాత నా జనులు తర్వాత వారి క్రియలను బట్టి చాలు. వారు చేసిన తప్పులు దేవునికి విరుద్ధముగా ఉన్నాయి, దేవునికి బాధగా ఉన్నాయి, దేవునికి ఇబ్బందిగా ఉన్నాయి. మీకు ఒక మంచి మాట సింపుల్గా చెప్తున్నాను. కొన్ని పాపాలు మీరు చేస్తే, కొన్ని పాపాలు అంటే అన్న ఎన్ని పాపాలు అన్నా కొనుక్కోండి, 90% మీరు చేసే పాపాలు ఎవరికి ఎఫెక్ట్ తీస్తున్నాయి? ఫస్ట్ దేవునికి ఎఫెక్ట్ తీస్తూ ఉన్నాయి. ఇది మాట గుర్తుపెట్టుకోండి. పాపం అంటే చిన్న పాపం పెద్ద పాపం లేదు. మేబీ చిన్న పాప పెద్ద పాప ఉండొచ్చు. పాప మళ్ళీ పాము కాదు మరొకటి కాదు. పాపం మాత్రం ఒకటే. అసలు బైబిల్ ప్రకారంగా పాపం అనేదే డెఫినేషన్ మనకు అర్థం కావట్లా. అసలు పాపము అంటే ఏంటి? హెబ్రీ పదంలో చటా. ఏంటది? పటా కాదు, చటా. పటా అంటే దెబ్బ పడినట్టు. చటా అంటే ఏంటి? చెయ్యాల్సిన పనిని చెయ్యకుండా పోతే అది పాపం. ఇది డెఫినేషన్. అందుకే యాకోబు రాసిన పత్రికలో చక్కగా ఉంది. మీరు మంచి క్రియలు చేయాల్సినవి చేయకపోతే ఏమయ్యారంట వీళ్ళు? మీరందరూ పాపం చేసిన వాళ్ళే. బైబిల్ డెఫినేషన్ వేరు, మనం తీసుకున్న డెఫినేషన్ వేరు. ఇప్పుడు నేను ఆ మాటకు వస్తున్నాను. మనం చేసే పాపం ప్రతిదీ ఎవరికి బాధ కలిగజేస్తుంది? దేవునికి బాధ కలిగజేస్తూ ఉంది. మనం ఎవరికి చూపించాలా? మనం ఎవరికి చెప్పుకోవాలా? ఎవరికి ఆయన చూస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు.
ఇంకొకటి మీ ముందు ఉంచుతున్నాను, ఇంకొక మాట. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము చదువుదాం, 15 నుంచి చదువుదాం. మరియు నీ సహోదరుడు చేసిన ఎడల నీవు పోయి సంపాదించుకుంటేవి వినని ఎడల వెంట పెట్టుకొని వినని ఎడల అబ్బో, ఒకడు నీకు విరోధముగా పాపము చేసి, అదే నా స్టార్ట్ చేసింది అక్కడ. ఎవరికి విరోధంగా? ఒక మనిషికి విరోధముగా. ఇప్పుడు నాకు విరోధంగా పాపం చేశాడు, దేవునికి విరోధంగా కాదు. బాగా వినాలి, ఈ పాపం చిన్నదే, తప్పు చిన్నదే, పొరపాటు చిన్నదే, కానీ తప్పే. పాపము పాపమే, ఏం తేడా లేదు. కానీ నాకు విరోధంగా చేశాడు. ఇది ముందుగా నేనేం చెప్పాను? దేవునికి విరోధంగా చేసేది. అర్థమైందా? ఇప్పుడు నాకు విరోధంగా చేశాడు పాపం. ఇప్పుడు నేనేం చెప్పాలి? సమయమును చూసుకొని, ఎవ్వరు లేనప్పుడు, వాడు ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించాలి. మనం చేయము ఈ పని. మనం ఏమనుకుంటాము? చెప్పాలి, మీరు నాతో మాట్లాడాలి, నాకు సమాధానం చెప్పాలి. మనం ఏమనుకుంటాము? దేవుడు ప్రేమించమన్నాడు కదా, దేవుడు గద్దించొద్దన్నాడు కదా, వద్దులే. వీళ్ళు ఎవరికంటే అధికంగా నీతి చూపిస్తారు వీళ్ళు. అబ్బో, దేవుని కంటే నీతి అధికంగా చూపిస్తారు వీళ్ళు. చెప్పాల్సినప్పుడైనా చెప్పరు వీళ్ళు. బైబిల్ ఏం చెప్తుందో అదే చేయాలి మనం. అవునా కదా? వేరే వాళ్ళు ఎవరైనా చెప్పింది చేస్తామా? మీరు చెప్పాలి. బైబిల్ ఏం చెప్తుంది మీకు? అదే చెప్పిందా మీ బైబిల్లో? ఏమని చెప్పింది? అతని దగ్గరికి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి గద్దించు. అందరున్నప్పుడు కాదు గద్దించాలి. అందరున్నప్పుడు ఎప్పుడైనా అందరున్నప్పుడు దొరుకుతున్నాడు అనుకో, గమ్మగుండు, వద్దు. నువ్వేదో కరెక్టేనని అందరి ముందు కరెక్ట్, తప్పు చేస్తున్నావు, జాగ్రత్త, వద్దు. అందరి ముందు డైలాగులు వద్దు. ఒంటరిగా పర్సనల్గా దొరికినప్పుడు కూర్చొని వాళ్ళతో చెప్పాలి. గద్దించడం అంటే కొట్టడం కాదు, చెప్పడం. బ్రదర్, ఇది ఇలా ఎందుకు చేశారు బ్రదర్ అని చెప్పడం. చెప్పిన తర్వాత అతను మారకపోతే ఏం చేయాలంట? దానికి ఒక క్రమం పెట్టాడు. ఒకరిద్దరిని తీసుకెళ్ళి చెప్పాలంట. మళ్ళీ 10 మందిని కాదు, ఒకరిద్దరు సాక్ష్యం. మారతారు మర్రా? ఎవరు ఆ ఇద్దరు? బాగా వినాలి. ఎవరు ఆ ఇద్దరు? వాళ్ళకి న్యాయం తెలిసి ఉండాలా, సత్యం తెలిసి ఉండాలా, దేవుని నీతి తెలిసి ఉండాలా. నువ్వు నీతి తెలియని తీసుకెళ్ళినావు అనుకో, ఏమవుతుందా మధ్యలో? పక్కనుండి, బ్రదర్ ఏం తప్పు చేసేయాలే బ్రదర్, ఎందుకు అంత గట్టిగా అరుస్తారు, పాపం సినిమానే కదా చూసింది, పోనీలే బ్రదర్. పక్కనోడు ఏం చెప్తాడు? ఇలాంటి సలహాలు ఇస్తాడు. ఎప్పుడో ఒకసారి మారుతాడులే బ్రదర్, నువ్వు ఎందుకు అంత కోపడతావు, ఈరోజే మారాలా ఏంది? కోపం. జనాలు పక్కన ఉన్న సలహాలు, ఆ 2-3 వాళ్ళు ఉన్నారనుకో, వాడేమనుకుంటాడు? నేను చేసింది కరెక్టే, ఈడే తేడాగాడు అనుకుంటారు. అనుకోరా బ్రదర్? నాతో పాటు ఉన్నారు మీరు వాక్యం వినేటప్పుడు. ఇప్పుడు సంఘాన్ని తీసుకెళ్ళాలంట. సంఘము చెప్పిన మాట వినకపోతే ఇప్పుడు వాడు ఎలా ఉండాలంట నీకు? అది అన్యుడు అంటే ఏందనుకున్నారు? ఇంకొకడు అన్యుడితో పాటు ఇంకొకరిని కంపేర్ చేశారు. ఎవరు వాళ్ళు? అది సుంకరి అంటే ఏంటో తెలుసా? ఆ దినాల్లో సుంకర్లతో అన్నం తినరు, సుంకర్లతో కలిసి తిరగరు, సుంకర్లను దూరం పెడతారు. ఇప్పుడు నువ్వు నేను దూరం పెడుతున్నావా? అది నా డౌట్. ఎవరు వాళ్ళు? నీ సహోదరుడు, నీతో పాటు తిరిగినవాడు, నీకు విరోధముగా పాపం చేసినవాడు. దేవునికి విరోధంగా పాపం చేసినవాడు దేవుడు ఆడుకుంటాడు అంతో, దేవుడు చూసుకుంటాడు. అన్నీ నీకు విరోధముగా చేస్తే నువ్వు చెప్పాలి, నువ్వు మాట్లాడాలి. సందర్భాన నువ్వు కూడా, అంటే నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేయకూడదు,
అంటే ఇక్కడ మీకు రెండో పాపము, అంటే దయచేసి ఈ మాటని ఇలా అర్థం చేసుకోకండి, రెండో పాపం కాదు ఇది. చెప్పాలంటే పాపము ఒక వివరణలో దేవునికి విరుద్ధముగా, మనుషులకు విరుద్ధముగా చేసే మాటలు కూడా ఉంటాయి, చేసే పాపాలు కూడా ఉంటాయి. నా మాట ఇలా చెప్తే బాగుంటుందేమో. మనుషులకు విరుద్ధముగా ఎలా చేస్తాం మనము? చెప్పాలి, మీరు ఒక ఉదాహరణ చెప్తారా నాకు? మనుషులకు విరుద్ధంగా మనము చేయాల్సిన పనులు చేయాలి, మనకు విరోధముగా పాపం చేసే వాళ్ళు ఉంటారు, మనం కూడా వేరే మనుషులకు విరోధముగా పాపం చేసేవారముగా ఉంటాము. కానీ మనం విరోధముగా పాపం చేసినప్పుడు, ఎవరైనా మనకు చేసినప్పుడు మనం బిహేవ్ చేయాల్సిన రీతిని దేవుడు చక్కగా వివరించాడు. మనం దాన్ని ఎందుకు చేయలేకపోతున్నాం? అలా చేయకుండా పోతే ఏమవుతుంది తెలుసా మీకు? చెప్పండి మీరు. ఇప్పుడు వాడు అలా చేయకపోతే ఏమొస్తుంది చెప్పండి మీరు. ఇప్పుడు మీకు ఒకడు విరోధంగా పాపం చేశాడు, లేకపోతే మీరు వేరే వానికి విరోధంగా పాపం చేశారు, లెస్ ఓకే. అది చెప్పకపోతే ఏమవుతుంది? దేవునికి విరోధంగా అవుతారంట. ఇంకా తర్వాత చెప్పాలి త్వరగా. ఏమవుతారు? అదే చేస్తారు. తర్వాత ఏమ్మా, మనకి వాళ్ళు నరకానికి పోతారా పోరా? దానికి కారకులు ఎవరవుతారు? వద్దు, బైబిల్లో ఏం చెప్పాడో అది చేద్దాం. అరే బైబిల్ మన కోసమే అన్ని మాటలు రాశాడు, ప్రతి మాట మనల్ని నేర్పించడానికే. చూడండి ఆ మాట ఇంకా మీకు మత్తయి రాసిన సువార్త, అందుకే యేసు ప్రభుల వారు చేసి చూపించారు. ఇది 16వ అధ్యాయము 23వ వచనం. పేతురు ఏదైతే యేసు ప్రభులకు విరోధముగా చేస్తున్నాడో, 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా వెళ్ళిపో, వెనుకకు వెళ్ళుము. ఎవరికి అభ్యంతరము? యేసు ప్రభునకు అభ్యంతరం. యేసు ప్రభువు నేను మరణించాలి, నేను చనిపోవాలి, తిరిగి లేయాలి అంటే ఏమన్నాడు పేతురు? వద్దు 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 చేద్దా పని. ఎవరో ఆటంకపడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అడ్డుపడుతుంటే ఏమన్నాడు మన యేసు ప్రభు? రే ప్రేమగా మాట్లాడాడా? ఏయ్ రారా, నీకు తెలియదురా, నీకోసం నేను ప్రాణం పెట్టా. ఈ డైలాగ్ వేశాడు దేవుడు. వెనక్కి తిరిగి ఏమన్నాడంట? మనం సాతానా అంటే మనల్ని కొడతారు, కనీసం ఆ మాట వద్దులే. యేసుప్రభు అంటే అన్నాడంటే పోనీలే, మనం కనీసం సాతానా అనకుండా, బ్రదర్ అలా చేయకండి బ్రదర్, అలా చేస్తే దేవునికి విరుద్ధం బ్రదర్ అని చెప్పడానికన్నా మనకు మనసు రాదే. మనం భయపడతా ఉంటామే. ఈరోజు మనం ఆలోచించే వాక్యం కూడా జనాలకు వేరే విధంగా ఎక్కిపోతున్నాయి. జీవించాల్సిన విధానాలు నేర్చుకోలేకపోతున్నారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒకరిని ఒకరు సరి చేసుకుంటూ అన్నాడా లేదా బైబిల్లో? మీ బైబిల్లో ఉన్నాయి కదా అన్నమాట. ఒకరిని ఒకరు సరి చేసుకుంటూ దేవునిలో అందరూ ఐక్యంగా నడవాలి. సరి చేసుకోవడం అంటే ఏంది చెప్పండి? బాబు బ్రదర్ నీ ప్యాంట్ బాగలేదు, కొంచెం సరి చేసుకో, నీ ఇన్షర్ట్ సరి చేసుకో, ఇవనుకున్నారు మీరు. దేవుని విషయాల్లో ఎక్కడ తప్పిపోతున్నారు, ఎక్కడ పొరపాటు అవుతున్నారు, ఎక్కడ దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు, ఆ విషయాలు రికగ్నైజ్ చేయాలి. మనం ఒకరికొకరం సహాయపడాలి, ఒకరొకరు ఆత్మీయంగా ఎదగాలి. మనమందరము పరలోక రాజ్యపు వారసులుగా మార్చబడాలి. హల్లెలూయా. దానికోసం ప్రేమగా చెప్పడం వేరు, ద్వేషంతో చెప్పడం వేరు. ఏం బ్రదర్, ఎవరు ప్రేమతో చెప్తున్నారు, ఎవరు ద్వేషంతో చెప్తున్నారు? మీకు అర్థం కానంత అమాయకులత కాదు, మీకు అన్నీ తెలుసు. అందుకే మొదటి మాట దేవునికి విరోధమైన పాపము, రెండవది మాట మనుషులకు విరోధమైన పాపము. రెండవ మాటలోనే మూడవ మాట చెప్తున్నాను, 26వ అధ్యాయము 64. ఇక్కడ రెండవ మాటలో 2 మాటలు చెప్తున్నాను. పాపము, ఆయన సొంత పాపము చేశాడు, ఒక పర్సనల్ పాపం చేశాడు. ఆ మాటతో పాటు ఏం చెప్పాడైనా? ఆయనకు కుమారులు లేరు. ఎవరు లేరంట? కుమారులు లేరంట. అసలు కుమారులు లేరు అనే పదము బైబిల్లో చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? కుమారులు ఎందుకు ఉండాలి? మీకు ఒక మాట, ఈ మాట చెప్పి ఈ వాక్యం చదివిస్తే చాలా చక్కగా అర్థమవుతుంది. కుమారుడు అంటే బెనాహ్, BANAH. ఇది స్పష్టముగా హెబ్రీ పదంలో ఉన్న మీనింగ్ ఏంటి తెలుసా? కుటుంబాన్ని కట్టేవాడు. ఎవరు ఇతను? కుమారుడు అంటే ఎవరు?
కుటుంబాన్ని కట్టేవాడు. వీళ్ళ బిడ్డలందరూ వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? కుటుంబాన్ని కట్టేవాడు లేడు మాకు. ఎవరికి లేడంట? వాళ్ళకు లేడంట, ఆయనకు పుట్టలేదంట. వాళ్ళ బాధ ఏం తెలుసా? మా కుటుంబాన్ని ఉద్ధరించేవాడు లేడు, మా కుటుంబాన్ని నడిపించేవాడు లేడు, మా కుటుంబాన్ని కట్టేవాడు లేడు అని బాధపడుతున్న సందర్భం. కానీ ఒక శ్రేష్టమైన మాట, మనం కొత్త నిబంధన బిడ్డలుగా మనం ఇక్కడ ఉన్నాం. మన కోసమే మన యేసు ప్రభుల వారు ఏ మాట పలికారో తెలుసా? మనుష్య కుమారుడు అని పిలువబడ్డానికి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎందుకు మనుష్య కుమారుడు తెలుసా? ఒకవేళ మనకు లోక సంబంధముగా కుమారులు ఉన్నారో లేదో మనకు తెలీదు, లోక సంబంధంగా మన కుటుంబాన్ని కట్టేవారు ఉన్నారో లేదో తెలీదు. కానీ మన యేసు ప్రభుల వారు సర్వ సృష్టికి కుమారుడిగా పిలువబడి అందరి కుటుంబాలను కట్టడానికి ఎన్నిక చేయబడినవాడు. హల్లెలూయా. మనం నిజంగా ఏమాత్రం దిగులు లేనివారం. మనము యేసు ప్రభును అంగీకరించి ఆయన చేతికి మన జీవితాన్ని అప్పచెప్పుకుంటే మన కుటుంబాన్ని ఏం చేస్తాడైనా, మన జీవితాన్ని ఏం చేస్తాడైనా సంపూర్ణముగా ఆయన వాక్యములో కడతాడు. ఆ మాట చూడండి, అక్కడ మత్తయి రాసిన సువార్త మీరు చదువుతున్న 26వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చున్నటయు బాగా వినాలి మాట. ఏమి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ఆ ప్రధాన యాజకులు ఆయన్ని హింసిస్తూ బాధ పెడుతూ, అరే నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పురా అంటే ఆయన అన్నాడు, అవును నేను మనుష్య కుమారుని, మనుష్యుల కోసం పుట్టిన కుమారుణ్ణి, నేను కుడి పార్శ్వమున కూర్చుంటాను. ఎవరు కుడి పార్శ్వమున? దేవుని శక్తి గల కుడి పార్శ్వమున కూర్చుంటాను. నేను ప్రతి ఒక్కరి జీవితాన్ని కడతాను. హల్లెలూయా. ఆయనకు కుమారులు లేరంట. చివరిగా 3వ మాటలోకి వస్తున్నాను. 2వ మాటలో 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏం చెప్పానంటే, 3 విషయాల్లో మొదటిది ఏం చెప్పానంటే దేవునికి విరోధమైన పాపము, 2వది మనుషులకు విరోధమైన పాపము, 3వది కుమారుడు లేని వారికి కుమారుడిగా మన యేసు ప్రభు మనకున్నాడు అనే మాటను చూపించాను. తర్వాత 3వ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. వై ద నేమ్ ఆఫ్ అవర్ ఫాదర్ మస్ట్ బి రిమూవ్డ్. వాళ్ళ చింత ఏంటో తెలుసా? మా నాన్న పేరు ఎందుకు తొలగించబడాలి? మనకు లేదే ఆ చింత. మన నాన్న పేరు పోయినా, మనకి ఏ పేరు పోయినా మనకు సంబంధమే లేదు. మాకు మంచి పేరు సంపాదించాలి, మంచి పేరు కలిగి ఉండాలి, మన పేరు దేవుని రాజ్యంలో రాయబడాలి. ఈ చింత లేదు మనకు. ఉందా మనకు ఆ చింత? బైబిల్లో మనకు తెలిసిన ఒక వాక్యం, మంచి వాక్యం, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో మనందరికీ మొన్న వాక్యం విన్నాం. ఫ్రైడే మాటలో విన్నాం. ఏమని విన్నాము? 10వ అధ్యాయం 20వ వచనం. మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని. మనము ఏదో చిన్న వాటిని బట్టి సంతోషపడ్డం మానివేసి మన పేర్లు పరలోక రాజ్యంలో రాయబడి ఉన్నాయా లేదా అనే చింత మనకు ఉండాలి. ఈ స్త్రీలకు చింత వచ్చింది, మా నాన్న పేరు కొట్టేస్తారు, మా నాన్న పేరు ఉండదు రాబో దినాల్లో, మా నాన్న పేరు ఉండాలి. మన ఆలోచన ఏంటి తెలుసా? మనం చచ్చిపోయిన తర్వాత ఏముంటేనేమి, ఏం లేకపోతేనేమి. ఇది మన ఆలోచన. బ్రదర్స్, మన పేరు పరలోక రాజ్యంలో, మన పేరు దేవుని గ్రంథంలో, మన పేరు ప్రతి చోట ఏదైతే దేవుని ఉద్దేశంలో ఉన్నాయో లేదో, కరెక్ట్గా రాయబడి ఉన్నాయో లేదో అనే చింత మనలో ఉండాలి. మనలో ఆ చింత లేకపోతే నిజం చెప్తున్నాను, వీఆర్ నాట్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథంలో 43వ వచనము, 43వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. 43వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. God want to call you by the name, but you are not interested about the name.
ఎందుకు నేమ్ బట్టి పిలవాలి? కొంచెం సేపు ఇక్కడ వాక్యం ధ్యానిద్దాం. ఎందుకు పేరు పెట్టి పిలవాలి? పేరు దేనికి చెప్పాలి? బ్రదర్స్ మీరు అందరు ఇక్కడ ఉన్నారు. నేను బ్రదర్స్ అంటే ఏమన్నారు మీరు? ఇప్పుడు బ్రదర్స్ అంటే వీళ్ళందరూ గుంపుకు సంబంధించిన వాళ్ళు, అవునా? స్త్రీలు అంటే మీరందరూ సంబంధించిన వాళ్ళు. మీకు ఎందుకు పేర్లు వేరుగా ఉన్నాయి? అలా పేర్లు వేరుగా ఉండడం బట్టే కదా నేను ఐడెంటిఫై చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బ్రదర్ ఉన్నాడు, ఇంకొక చిన్న ఉన్నాడు అనుకో ఇక్కడ. ఓకే, చిన్న అంటే ఏమవుతుంది? ఇద్దరికి కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము? సర్నేమ్ తీసుకొని వస్తాం. ఇప్పుడు హుసేన్ చిన్న అని అన్నాను అనుకో, అప్పుడు బ్రదర్ కరెక్ట్గా రెస్పాండ్ అవుతాడు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా? దేవుడు కూడా పేరు పెట్టి పిలవాలి, పేరు రాసి పెట్టాలి, పేరుతో వారిని కౌంట్ చేయాలి అని దేవుడు అంత చక్కగా ఆలోచిస్తే మన ఆలోచన మనం పేరుకు తెచ్చుకున్నంత వాల్యూ జీవించాలనే ఆలోచన మనకు లేదు. ఇజ్రాయేలీలు నిన్ను పేరు పెట్టి పిలిచెదను, యాకోబు నేను నిన్ను ఎన్నిక చేశాను. దేవుడు నీకు ఆ బాధ్యతను ఆ విలువను ఇవ్వగలడా నీకు? ఆర్ వి లైక్ దట్? పేరు పెట్టి పిలిచేంత మనకుందా ఆ భాగ్యం? చెప్పాలి మీరు. మంచి దైవజనుడు ఇలా అన్నాడు, పరలోక రాజ్యానికి నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత దేవుడు పేరు పెట్టి పిలుస్తాడంట అందరి మధ్యలో. ఆ పేరు కూడా చెప్పాడు, ఎస్ అన్నా అరే రారా ఇక్కడికి అంటాడంట. ఆయన అన్నప్పుడు కింద పడిపోయి గోజాడుకుంటూ అలాగే ముందుకెళ్తాడంట. పిలిచాడు కాబట్టి వెళ్ళాలి, పేరు పెట్టి పిలిచాడు కాబట్టి వెళ్ళాలి. ఆయన చెప్పడము, ఆయన చనిపోయే ముందు చెప్పిన వాక్యం చెప్తున్నాను మీకు. ఆయన అన్నాడు, ఆ యేసన్న పేరు పెట్టి పిలిచి నాకు అక్కడ పెద్ద కిరీటము, ఒక చిన్న కిరీటం నాకు ఇస్తూ ఈ కిరీటం పెడుతున్నప్పుడు, ప్రభువా నాకెందుకు నాయనా ఈ కిరీటము, నేను అర్హుడిని కాదు నాయనా, ఈ కిరీటాన్ని పొందే భాగ్యం నాకు లేదు ప్రభువా అని అంటూ ఉండగానే ఉండరా అని చెప్పి కిరీటం పెడతాడు. ఆ కిరీటం పెట్టి నాతో అంటాడంట, ఆయన చెప్తున్నాడు యేసన్న బ్రదర్ చెప్తున్న మాటలు. నేను ఈ మాటలు విని నేను చాలా ఆశ్చర్యపోయాను. రే ఈ ముత్యం చూసావే, ఇది ఎవరో తెలుసా అంటే ఆయన అన్నాడు, తెలియదు ప్రభువా చెప్పు అని అంటే, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త చెప్తే మర్రుగొజ్జులు రక్షింపబడ్డారు చూడు, వాళ్ళు రా ఈ ముత్యాలు. వాళ్ళని పరలోక రాజ్యానికి రావడానికి నువ్వు తాహతపడ్డావు, నువ్వు ప్రయాసపడ్డావు. పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. హీ గివ్స్. ఏమంటారు? పేరు పెట్టి పిలవడం అంటే ఏంటి? ఇట్స్ ఎ రెస్పెక్టబుల్ థింగ్. ఎస్ ఆర్ నో? గాడ్ వాంట్ టు గివ్ యూ అ వెరీ గుడ్ రెస్పెక్టబుల్ థింగ్. పేరు లేదు అని బాధపడుతున్న స్త్రీలు, పేరు గురించి చింత లేని మనము ఈరోజు మనం నేర్చుకోవాలి. దేవుడు పేరు పెట్టి పిలవాలని ఇష్టపడుతున్నాడు. దానికి తగిన వారముగా మనం మార్చబడాలి, దానికి తగిన వారముగా మనము తీర్చిదిద్దబడాలి. ఒక మాట చూడండి, ఆ మాట మీకు చాలా స్పష్టముగా అర్థమవుతుంది. చూడండి ఈ మాట చదవండి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. మీ అందరి ముందే మీ లేఖనాలు ముందు పెడుతున్నాను. 10వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? గొర్రెలు అతని స్వరము వినును, తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. బ్రదర్స్, మేబీ కొంతమంది మిమ్మల్ని పేరు పెట్టి పిలవరేమో, నీకు అంత రెస్పెక్ట్ ఇవ్వరేమో, కానీ యువర్ గాడ్ ఈజ్ అ రెస్పెక్టబుల్ గాడ్. హీ గివ్స్ యూ ఎ నేమ్ అండ్ కాల్ యూ బై ద నేమ్. హల్లెలూయా. అండ్ వాంట్ టు రైట్ డౌన్ యువర్ నేమ్ ఇన్ ద హెవెన్. అబ్బా, అసలు నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నా పేరు మీద ఏ అనే రాయడానికి కూడా ఇంకెందుకు వేస్ట్ నేను అనుకుంటా. ఐఎమ్ నాట్ ఎ వర్తీ టు రీచ్ దట్ ప్లేస్ బికాస్ ఐఎమ్ ద కల్ప్రిట్. I was the culprit. I am now because of the grace of God. But I tell you very clearly, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అర్హత లేని నాకు ఆ పేరు రాస్తున్నాడే, అంత గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. He want to call you by the name. Are we that worthy? Are we that worthy? మనం నిర్లక్ష్యం చేస్తే, నిజముగా ఆయనకు వ్యతిరేకమైన పాపం చేస్తే, నిజంగా ఓ మాట చూడండి, నిర్గమకాండంలో చాలా మందికి బాధ కలుగచేసే మాట ఇది. 32వ అధ్యాయము 32 నుంచి 33 వరకు రాయబడిన విషయాలు. లేని ఎడల
నీవు నీ పేరు నీ గ్రంథంలో రాసుకున్నా. ఓహోహోహోహో. మోషే అడుగుతున్నాడు, అరే నువ్వు ఒక గ్రంథం రాసుకున్నావు దేవా, ఆ గ్రంథంలోంచి నా పేరు తొలగేనాయనా. దేవుని దగ్గర పాపము చేసే ప్రతి ఒక్కరి పేర్లు ఏమవుతాయి? పాపం చేసే ప్రతి ఒక్కరి పేర్లు ఏమవుతాయి? తుడిచివేయబడతాయి. బ్రదర్స్, వీ మస్ట్ బి వెరీ కాన్షియస్ అబౌట్ అవర్ లైఫ్. రక్షింపబడ్డామా? దేవుని రాజ్యంలో గొప్ప విందు. దేవుని వాక్యానికి లోబడి మనము సరిగ్గా నడవాలి. ఇంకా మన జీవితంలో మారు మనస్సుకున్నకు తగిన ఫలములు రావాలి. ఏం రావాలి బ్రదర్? మారు మనస్సునకు. నేను చెప్పింది కాదు, వాక్యం చెప్పింది కదా. ఏమన్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను? మారు మనసునకు తగిన ఫలములు కలిగి ఉండుడి. మీరు చదవండి, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో స్పష్టముగా చెప్పాడు ఆయన. బ్రదర్, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తున్నా. ఏంటో తెలుసా? ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ టు గెట్ క్రెడిటెడ్, నీ పేరు రాయబడాలి, నీ పేరు లెక్కింపబడాలి, నీ పేరు పాపపులు జీవితం నుంచి బయటికి వచ్చి సరిగ్గా ఉండాలి అని అంటే నువ్వు నేను చేయాల్సిన ఒకే ఒక పని. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం వరకు చదువుదామా? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. అప్పుడు ఏమన్నాడు ప్రభు? అందుకు యేసు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. తర్వాత, ఎందుకనగా రక్షణ వచ్చి ఉన్నది. బాగా వినాలి, మనుష్య కుమారుడు వచ్చునని బాగా వినాలి. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిచేస్తున్నా. తప్పిపోయిన మనకు యేసు ప్రభుల వాక్యం విన్నప్పుడు జక్కయ్యకు మొదటిగా గుర్తొచ్చింది ఏం తెలుసా? తన పాపం, తాను చేసిన తప్పు, తాను చేసిన అతిక్రమాలు, తాను చేసిన ప్రతి దేవునికి విరుద్ధమైన పనులు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా దాంట్లో సగం బీదలకు ఇస్తాను. ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుని ఉన్న ఎడలా ఎంత ఇస్తాడంట? ఎంత భాగం ఇస్తాడంట? 4వ వంతు. అంటే వాడికి 1,000 రూపాయలు తీసుకుంటే వాడికి 1000 రూపాయలు కాదు తిరిగాల్సింది. ఇప్పుడు ఎంత తిరిగి ఇవ్వాలి? 4,000 తిరిగి ఇవ్వాలి. ఆయన రేషియో చూడు ఎంత చక్కగా ఆలోచించాడో. ఇది బైబిల్లో ఉన్న మాటలు తీసుకొని చెప్తున్నాడు ఆయన. అప్పుడు దేవుడు ఈ మాటలు మీరు కావాలంటే ఇంటికి వెళ్ళినాక చదవండి. లేవి కాండంలో మీకు 6వ అధ్యాయం నుంచి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి 1 నుంచి 7 వచనాల వరకు. ఇక నేను ఎందుకు ఈ మాటలు ఇలా ముగిస్తున్నాను తెలుసా? మనము కూడా లెక్కింప చేయబడాలి. మనము కూడా అబ్రహాము సంతానంలో ఉండాలి. మనము కూడా ఆయన రాజ్యంలో పేరు రాయబడిన వారంగా ఉండాలి. మనము కూడా మన పాపములను గుర్తు చేసుకొని ఎవరికి మోసం చేశామో, ఎవరికి తప్పులు చెప్పామో, ఎవరికి మన ఇష్టం వచ్చినట్టు జీవించామో లెక్క మనం అప్పచెప్పాలి. నేను వాక్యం ముగిస్తున్నాను. ఈ వాక్యం ఎన్నిసార్లు మీరు విన్నారో నాకు తెలియదు. ఈరోజు నేను చెప్పిన వాక్యం నాకు దేవుడిచ్చిన తలాంతు కేవలము ఈ సంఖ్యాకాండము 27వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ స్త్రీల వేదన, ఆ స్త్రీల బాధ మీ ముందు ఉంచాను. ఆ స్త్రీలు వచ్చి ఏం చెప్పారు తెలుసా? ముందుగా కన్ఫెస్ చేశారు. ఏం కన్ఫెస్ చేశారు? మా నాన్న రెబల్ కాదు, మా నాన్న రెబల్ కాదు. మనం రెబల్స్గా ఉన్నామేమో ఆలోచిద్దాం. చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లో రెబలే, తేడా లేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా రెబల్స్గా ఉన్నామేమో. రెండోది ఏం చెప్పారు? మా నాన్న పాపం చేశాడు. ఫస్ట్ కన్ఫెస్, దెన్ కమిటెడ్. ఏంటి కమిటెడ్? ఎస్, హీ సిన్డ్ అండ్ హీ డైడ్. పాపం చేశాడు. ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో? నేను తప్పు చేశారని ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మావాడు కరెక్టు, మా వాళ్ళు కరెక్టు, మీరే తప్పు, మీరే అంత తప్పులు. అంతేనా ఈ లోకమంతా? చెప్పాలి మీరు, సీరియస్ చెప్పండి మీరు. మన తప్పులు మనం ఎప్పుడైనా కన్విక్ట్ చేసుకొని అవును ఎస్ వీ హ్యావ్ కమిటెడ్, వీ హ్యావ్ డన్ ద మిస్టేక్ అని మనం ఎప్పుడైనా తీసుకుంటాం దాన్ని? నో 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 నో. బట్ దట్ ఉమెన్ రైజ్డ్ దేర్ వాయిస్. ఆ 4 స్త్రీలు మా నాన్న పాపము చేశాడు.
అందుకు చనిపోయాడు. అదే మాటలో ఇంకొక మాట ఏం చెప్పాను? కుమారుడు లేడు. ఆ మాటలో నీకు ఏం చెప్పాను తెలుసా? దేవునికి విరుద్ధమైన పాపము, మనుషులకు విరుద్ధమైన పాపము, కుమారుడు లేడు అని మన కొత్త నిబంధనకు అందరికీ కుమారుడిగా మార్చబడి మన కొరకే ప్రాణం పెట్టాలని ఇష్టపడిన ఒకే ఒక కుమారుడు యేసు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుడు అని పిలువబడ్డానికి ఇష్టపడలేదు, ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఆయన పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు. మనుష్య కుమారుడు. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడైనప్పటికీ, బాగా వినాలి, దేవుని కుమారుడైనప్పటికీ మనుష్య కుమారుడిగా పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు. మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? మనం మనుష్య కుమారులమైనప్పటికీ మనం దేవుని కుమారులను పిలువబడడానికి ఇష్టపడుతున్నాం. ఇది ఉల్టా, అన్ని ఉల్టాలే జరుగుతూ ఉంటాయి మన దగ్గర. మూడో మాట ఏం చెప్పాను మీకు? మీ పేరు రాయబడాలి. గాడ్ వాంట్ టు క్రెడిట్ టు యువర్ నేమ్, కాల్ బై యువర్ నేమ్, రెస్పెక్ట్ బై ద నేమ్ అండ్ గివ్ యూ ఎ పర్ఫెక్ట్ క్రెడిట్. మనం దానిలో ఉన్నామా, లేకపోతే పాపం చేసి మన పాపాలను బట్టి మనం కొట్టివేయబడుతున్నామా? మనల్ని ప్రశ్నించుకుందాం. రండి, మోకరిద్దాం.